దేవుడు 40 రోజులు, 40 రాత్రులు మాత్రమే ఎందుకు అనుమతించాడు? అసలు దేవుడు దీన్ని బట్టి మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? దీనికి రెండో రాకడకి ఏమన్నా సంబంధం ఉందా? హలో ఫ్యామిలీ, అందరికీ ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్ గాడ్స్ గ్రేట్ ప్లాన్. సో అందరికీ పార్ట్ 2కి అయితే స్వాగతం. సో లాస్ట్ ఎపిసోడ్లో మనము నోవార్ గురించి తెలుసుకున్నాం. సో లాస్ట్కి నేను కొన్ని 3 క్వశ్చన్స్ కూడా ఇచ్చాను. సో వాటికి ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. సో ఇది ఎపిసోడ్ 1 కానీ దీనికి పార్ట్ 2 కంటిన్యూషన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఈరోజు చూద్దాం. మొదటిగా, దేవుడు 40 రోజులు 40 రాత్రులు మాత్రమే ఎందుకు అనుమతించాడు? రెండవది ఏంటంటే, అసలు దేవుడు దాన్ని బట్టి మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? మూడవది, దీనికి రెండో రాకడికి ఏమైనా సంబంధం ఉందా? వీటికన్నిటికీ ఈ వీడియోలో ఫుల్ ఎక్స్ప్లెనేషన్. సో లాస్ట్ వరకు వీడియోని చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 40 రోజులు 40 రాత్రులు దేవుడు ఎందుకు అనుమతించాడు? 40 అనే సంఖ్యకి బైబిల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, బైబిల్లో చూసుకుంటే నిర్గమకాండము 34వ అధ్యాయంలో 28 నుంచి 29 వచనాల్లో మోషే దేవునితో సీనాయి పర్వతం మీద 40 రోజులు 40 రాత్రులు గడిపారు. సో మోషే కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేవిధంగా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు పాలు తేనెలు ప్రవహించు కానాను దేశం చేరడం జరిగింది. అలాగే ఏలియా 40 రోజులు 40 రాత్రులు హోరేబు అనే పర్వతంకి ప్రయాణం చేశాడు. అది మనం మొదటి రాజులు 19వ అధ్యాయం 8వ వచనంలో చూడగలం. ఆఖరిగా మత్తయి 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనంలో చూసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉండి శోధింపబడ్డాడు. అది మీ అందరికీ తెలిసిందే. 40 అనే సంఖ్య పరీక్ష కాలానికి, శోధనకి, సిద్ధపాటుకి, రూపాంతరానికి, ఆత్మీయ ఎదుగుదలకి సాదృశ్యంగా ఉంది. 40 రోజులు 40 రాత్రులు ఒక రూపాంతరం, అంటే ప్రపంచంలో ఒక చేంజ్ తీసుకురావడానికి దేవుడు అనుమతించాడు. భూమి సంపూర్ణంగా మార్పు రావడానికి, పాతదంతా గతించి కొత్తదిగా మారడానికి దేవుడు 40 రోజులు 40 రాత్రులు ఎంచుకున్నాడు. అయితే దేవుడు దీనిని బట్టి మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఇప్పుడు చూద్దాం. నోవా ప్రత్యేకించబడి తన పరిశుద్ధతను, యథార్థమైన జీవితం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం బట్టి దేవుడు ఆ ప్రాంతమంతా నాశనం చేసినా కూడా నోవా కుటుంబంని ఏర్పరచుకొని వారి నుంచి ఒక కొత్త తరంని తెచ్చాడు. మనం ఆ చెడ్డవారిలాగా కాక దేవునికి లోబడి దేవుని యందు భయభక్తులుగా జీవించాలి. నోవా వాళ్ళ ప్రతి స్థితులలో అయినా దేవునితో సహవాసం కలిగి జీవించినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ నుండి అయినా దేవుడు మనలను తప్పించడానికి సమర్థుడు. కాబట్టి మనం సత్ప్రవర్తనతో దేవుడికి విధేయులై ఆయన ఆలోచనలను ఎరిగి ఆయన మార్గంలో నడవడం ద్వారా మనం ఈ లోక పాపం నుంచి విడుదల అయ్యి నిత్య రాజ్యానికి చేర్చబడతాం. ఇది మనకి దేవుడు నేర్పించాలనుకున్నది. అయితే జలప్రలయంకి రెండో రాకడికి ఏమైనా సంబంధం ఉందా? ఈ అంత్య దినంలో అలాగే ఉండబోతుంది. ఈ విషయాన్ని మనం స్పష్టంగా చూస్తే మత్తయి 24వ అధ్యాయము 37 నుంచి 39 వచనాల్లో చూడగలం. దేవుడు నోవా దినంలో ఎలాగ జరిగిందో మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుంది అని వాక్యం చెప్తుంది. జలప్రలయం రాకముందు నోవా సిద్ధపరచు దినములన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజలకి సువార్త చెప్పడం జరిగింది. కానీ వారు ఎవరు పట్టించుకోక తినుచు త్రాగుచు వివాహం చేసుకుంటూ ఇష్ట ప్రకారంగా జీవించారు. అలాగే ఇప్పుడు కూడా మనకి అంత్యదినంలో జరుగుతుంది. దేవుడి యొక్క రాకడ గురించి ఎన్నో చోట్ల సువార్త చెప్పడం జరుగుతుంది. కానీ నోవా దినంలో ఎలాగ ప్రజలు జీవించారో అదేవిధంగా ఇప్పుడు కూడా జీవిస్తున్నారు. ఆ ప్రజలు వారి హృదయాన్ని కఠినపరుచుకోవడం ద్వారా హఠాత్తుగా వాళ్ళు ఊహించలేని రీతిగా జలప్రలయం రావడం జరిగింది. కానీ నోవా దేవుని యందు సిద్ధపాటును బట్టి రక్షింపబడ్డాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా రెండో రాకడో వచ్చినప్పుడు మనం కూడా నోవా వలె సిద్ధపాటుతో ఉండి దేవుని రాకడలో ఎత్తబడాలి.
ఇదే జలప్రలయంకి రెండవ రాకడికి సంబంధం. అయితే మనం కూడా నోవా వలె జీవిస్తున్నామా? ఓకే ఫ్యామిలీ, ఇంతవరకు వీడియోని చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ప్రైజ్ ద లార్డ్.